హలో గైస్, వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ నందు. బిగ్ బాస్ సోనియా కొన్ని కమెంట్స్ అయితే చేసింది. నాగార్జున గారికి హోస్ట్ చేయడం రాదు, సరిగ్గా మాట్లాడడం రాదు అని చెప్పి మాట్లాడింది. నాగార్జున గారు బిగ్ బాస్ హోస్ట్ చేస్తున్నప్పటి నుంచి కూడా అందరూ ఆయన్ని సపోర్ట్ చేసే వాళ్ళే తప్ప నాగార్జున గారిలో ఎక్కడ మైనస్లు ఎవరూ చూపించలేదు. అటువంటిది ఫస్ట్ టైం ఒక ఫీమేల్ కంటెస్టెంట్ వచ్చి ఇంత పెద్ద మాట అన్న తర్వాత ఈ న్యూస్ వైరల్ అవ్వకుండా అయితే ఉండదు, అలానే వైరల్ కూడా అయిపోయింది. అసలు ఈ కమెంట్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఈ షోలో ఏమైనా నెగిటివ్స్ ఉన్నాయా అనేది ఇప్పుడు మనతో పాటు దాసరి విజ్ఞాన్ ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. హలో అండి. నమస్తే. ఇప్పటి వరకు బిగ్ బాస్ మీద కానివ్వండి, నాగార్జున గారి మీద కానివ్వండి, అటర్ ఫ్లాప్ షో అని ఎప్పుడు టాక్ రాలేదు. ఫస్ట్ టైం ఈ సీజన్ ఫెయిల్ అనే టాక్ లాస్ట్ ఇయర్ షోకి వచ్చింది. సో ఇప్పుడు సోనియా బయటకు వచ్చేసిన తర్వాత ఈ కమెంట్స్ చేయడాన్ని ఎలా చూడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సోనియా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, యాక్చువల్గా ఈ టాపిక్ నేనే చేయాలి. ఎందుకు చెప్పనా, బిగ్ బాస్ సీజన్ మొత్తంలో ఆవిడున్న సీజన్లో వెళ్ళేంత వరకు సోనియాకి సపోర్ట్ చేసింది నేను ఒకనే. ప్రపంచమంతా తిట్టింది, నన్ను తిడుతున్నారు, ఆవిడకి ఎందుకు సపోర్ట్ చేస్తాను. అయినా సరే నేను ఆరెంజ్ టాస్క్లో శేఖర్ భాషతో గొడవ దగ్గర నుంచి కూడా నేను సోనియానే సపోర్ట్ చేసుకుంటూ వచ్చా లాస్ట్ వరకు. వివత్సంగా తిట్టేశారు నన్ను, అయినా సరే నేను ఆ పిల్లకే సపోర్ట్ చేశాను, ఎందుకంటే నాకేదో పాజిటివ్ కార్నర్ కనపడింది. సో ఐ సపోర్టెడ్ హర్. ఆమెకు కూడా తెలియదు నేను సపోర్ట్ చేశానని. అందుకు ఇప్పుడు నేను ఈ టాపిక్ చెప్తున్నానని నేను అనుకోనులే, అసలు ఊహించలా. ఆవిడ చేసిన కామెంట్ అలా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీజన్ ఫెయిల్ అయింది అంటే దాని అర్థం ఏంటంటే తెచ్చిన కంటెస్టెంట్లు అలా ఉన్నారు అని, హోస్టింగ్ అట్లుందని కాదు. హోస్టే ఏ సీజన్ అయినా వచ్చే మొహాలు అలా ఉన్నాయి అని అర్థం. అది ఆవిడ అనుకున్నట్టే ఫస్ట్, అంతే కదా. ఈ సీజన్ అబ్బే బాగాలేదు అంటే బాగాలేదంటే అందులో నువ్వు ఉన్నావు కాబట్టి బాగాలేదు, మరి మనం బాగుంటే సీజన్ బాగుంటుంది కదా. సో ఫస్ట్ ఆ కామెంట్ ఆవిడకు అర్థం కాకుండా చేసింది. ఇకపోతే నాగార్జున గారు ఇప్పటి వరకు హోస్ట్ చేసిన ఎవరు మీలో కోటీశ్వరుడు నుంచి నేను చెప్తున్నా, ఇప్పటి వరకు హోస్ట్ చేసిన అన్ని షోస్ అన్ని దాంట్లో కూడా బిగ్ బాస్ ఆ సీజన్ 8 ది బెస్ట్ హోస్టింగ్. ఎందుకు అంటున్నాను అంటే చాలామంది అర్థం చేసుకోండి, హీరోస్ తెర మీద నేను నా వెనకాల ఉన్న ప్రకటనలన్నిటికీ న్యాయం చేయాలి. నన్ను నమ్మి వీళ్ళు యాజమాన్యానికి డబ్బులు ఇచ్చారు, నేను హోస్ట్ చేస్తాను. నన్ను నమ్మి లోపలున్న హౌస్ మేట్స్ అందరు ఈ వారం ఈయన వస్తాడు, ఇవన్నీ ఆయనకు చెప్పుకోవాలి అని వారం రోజులుగా ఎదురు చూస్తున్నారు. లాస్ట్ వారం వచ్చాం, వారానికి ఏవో గొడవలు ఏవో ఉంటాయి కదా వాళ్ళకి. నెక్స్ట్ నన్ను నమ్మి ఇది నాగార్జున గారు అయితే ఎలా డీల్ చేస్తారో అని ఎదురు చూసే ప్రేక్షకులు బోల్డంత మంది ఉన్నారు. వీటన్నిటికీ ఫస్ట్ నేను న్యాయం చేసిన తర్వాత, నన్ను నమ్మిన వాళ్ళందరికీ న్యాయం చేశాక నాకు జరిగిన అన్యాయాన్ని నేను ఇంట్లో చూసుకుంటా అని ఎప్పుడు హైడ్రా ఎన్కన్వెన్షన్ కూల్చేసింది. అది అక్రమమో సక్రమమో వాట్ ఎవర్, నాకు సంబంధించిన 500 కోట్ల ప్రాపర్టీ అట్లా కూలింది. మనిషి గుండె ఎలా ఉంటుంది. అయినా సరే నెక్స్ట్ సండే వచ్చి అలా హోస్ట్ చేసి వారం రోజులుగా ఎదురు చూసిన వాళ్ళ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పి వాళ్ళని తీర్చిదిద్ది ఇది తప్పు ఇది ఒప్పని చెప్పి వెనకాల ఉన్న స్పాన్సర్స్ అన్నిటిని అనర్గళంగా హ్యాపీగా చదివేసి ఆయన నమ్ముకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేసి ఆ వీకెండ్ సండే కూడా వీళ్ళందరి చేత ఆడించి పాడించి ఎంటర్టైన్ చేసి వెళ్ళాడు. సరే సాటర్డే అంటే వదిలే, ఖచ్చితంగా రావాలి కాబట్టి వచ్చాం. సండే ఎపిసోడ్ మినాయించు, ఆయన అంత నవ్వుకోవడం ఎందుకు, ఆయన ఉన్న ప్రాబ్లమ్స్లో వీళ్ళందరి చేత తైతక్కలు ఆడించడం ఎందుకు. బట్ అందరి చేత ఆడించి నవ్వించి వెళ్ళాడు. ఇప్పుడు ఆ హౌస్లో ఉన్న వాళ్ళకైతే బయట న్యూస్ తెలియదు కదా, వాళ్ళు బయటికి వచ్చాక అప్పుడు రియలైజ్ అవ్వాలి, ఓర్ని ఇంత జరిగినా కూడా మాతో ఇంత హ్యాపీగా ఉన్నాడా సార్, నిజంగా అది గుండె కాదు అసలు, అది ఏంటో అలా మాట్లాడుకోవాలి. బేసిక్గా జరగాల్సింది అది. నెక్స్ట్ ఇంకొకటి, అలాగే సీజన్ నడుస్తానే ఉంది, సడన్గా కొండా సురేఖ గారు వచ్చి అంత పెద్ద మాట ఎలిగేషన్ పాస్ చేసింది. ఆవిడేం నమ్మిందో వార్త, చాలా అంటే అసలు ఇదే జరిగింది అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పేసింది. అప్పుడు కూడా ఈ వైన్ షాప్ వెనకాల తాగే వాళ్ళు, అరుగు మీద కూర్చొని సొల్లు కబుర్లు వేసుకునే వాళ్ళు ఏమనుకుంటారు, కేటీఆర్ అంట సమంతని పంపమని నాగార్జున అడిగితే నాగార్జున కూడా పో అన్నందుకే విడాకులు ఇచ్చిందట, అయ్యో పాపం. వాళ్ళు నమ్మారు చాలామంది, ఎందుకంటే ఇప్పుడు మహిళా మంత్రి అంత గట్టిగా చెప్పేసింది, అందరికి అర్థమయ్యే వాడుక భాషలోనే చాలా నీట్గా చెప్పింది. అది ఎంత డ్యామేజ్, ఇంకా ఆ డ్యామేజ్ని కూడా తట్టుకొని మళ్ళీ నెక్స్ట్ సండే
వాళ్ళందరి సమస్యలు తీర్చాడు, ఆ వెనకాల ఉన్న స్పాన్సర్స్ లోగోలన్నీ చదివాడు, మళ్ళీ సండే వీళ్ళందరి చేత అంతాక్షరిలు, దమ్ సలాడ్స్ ఇవన్నీ ఆడించి పాడించి వెళ్ళిపోయాడు. చూడు ఎలా ఉందో. సో ది బెస్ట్ హోస్టింగ్ అంటే ఆ సీజన్ 8 ఆ హోస్టే. ఇండియా లెవెల్లో చెప్తున్నా. ఇప్పుడు సల్మాన్ ఖాన్ అయినా సరే తనకు ప్రాబ్లం వస్తే ఆ హోస్ట్ని మళ్ళీ ఫరా ఖాన్ వెళ్ళి డీల్ చేసింది. నాగార్జునకు కూడా గతంలో కొన్ని సమస్యలు అంటే రాని పరిస్థితి ఉంటే రమ్యకృష్ణ సమంతో వచ్చి చేశారు. చాలా మందికి ఇలా ఉంటుంది. కానీ ఇట్లాంటి పెద్ద గుండె బరువు ఎక్కే టైప్ ఆఫ్ వార్తలు విన్న తర్వాత కూడా మనిషి దే నీడ్ లిటిల్ రెస్ట్ అట్లీస్ట్ కోలుకోవడానికి. అరే ఏదో జరిగింది. ఇప్పుడు సడన్ గా ట్రైన్లో వెళ్తుంటే ఫోన్ పడిపోతే రియలైజ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? అంతే కదా. ఆ స్పేస్ ఆయనకి ఇవ్వాలి. ఇప్పుడు 500 కోట్ల ప్రాపర్టీ నేలమట్టం అయింది. అట్లీస్ట్ ఒక వీక్ చిన్న హాలిడే ట్రిప్కి వెళ్ళి సర్లే ఓకే నథింగ్ వాజ్ హ్యాపెన్, నెక్స్ట్ బీ స్ట్రాంగ్. బట్ హీఈస్ ఆల్రెడీ స్ట్రాంగ్. తను మళ్ళీ వచ్చాడు. ది బెస్ట్ హోస్టింగ్ అదే సీజన్. ఇప్పుడు సోనియా ఎందుకు అలా మాట్లాడిందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు అదే సోనియా అదే సీజన్ 8 విన్నర్ అయితే ఏం మాట్లాడుతుంది? నాగార్జున గారు ఎంత బాగా హోస్ట్ చేస్తారు నాగార్జున గారు. అసలు నాగార్జున గారు అంటేనే హోస్ట్ అంటేనే నాగార్జున గారు. డిక్షనరీలో హోస్ట్ అనే పదం చూస్తే నాగార్జున గారే వస్తుందని చెప్తుంది, ఖచ్చితంగా చెప్పుద్ది. తన మధ్యలో వచ్చింది కాబట్టి ఈ అక్కస్ ఎవరికైనా ఉంటుంది కామన్. తను చేసింది కామెంట్ కూడా అలాగే. బట్ చాలా మంది ఒప్పుకోకపోయినా నెక్స్ట్ టైం నాగార్జున గారు బిగ్ బాస్ హోస్ట్ చేస్తారో లేదో నాకు తెలియదు. ఎందుకంటే విజయ్ దేవరకొండ పేరు ఉంది సీజన్ 9కి, తను చేస్తాడు అని చెప్పేసి మేబీ చేయొచ్చు. బట్ ది బెస్ట్ హోస్ట్ నాగార్జున గారు అంత. అండ్ మీరు ఇంకోటి కూడా గమనించండి, జనాల్లో ఆ భయం అనే ఫోబియా పోగొట్టేలాగా హీ డ్రెస్ అప్ హిమ్సెల్ఫ్. మీరు వేరే హోస్ట్లను చూసి అమితాబ్ బచ్చన్ అయినా సల్మాన్ ఖాన్ కోట్ వేసుకొని ఇట్లా వచ్చి సీరియస్గా ఇలా ఉంటారు. నాని అయినా ఎన్టీఆర్ గారైనా అలా కోట్ వేసుకొని వచ్చి అమ్మో ఇట్లా భయం వేస్తుంది. ఇప్పుడు ఒక లెక్చరర్ని చూసినట్టో ఒక ప్రిన్సిపల్ని చూసినట్టో ఒక భయం వేస్తుంది. అలా కాకుండా చాలా జోవియల్గా డ్రెస్అప్ అయ్యి హాలిడేకి వచ్చినట్టు వస్తాడు. హాలిడేకి వస్తే హాలిడేలో ఏముంటాయి? కోపతాపాలు ఉంటాయా? నవ్వుకోవడాలు సరదాలే ఉంటాయి. హాలిడే అంటేనే అది. వీళ్ళు చూసిన వెంటనే వాళ్ళల్లో ఉన్న భయం కూడా అలా వెళ్ళిపోతుంది. మెంటల్ స్ట్రెస్ పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. బేసికలీ ఇప్పుడు హోస్ట్ వస్తాం, నాగార్జున గారు వస్తున్నారు, హే సార్ భలే ఉన్నారు సార్, మీ డ్రెస్ భలే ఉంది, మర్చిపోతారు ఇవన్నీ కూడా. అదొక టైప్ ఆఫ్ సైకలాజికల్ బ్యాలెన్సింగ్ పీపుల్ మైండ్స్ని ఆ వారం అంతా అంత తెలుసు తనకి. సో తను కూడా అంత స్ట్రాంగ్గా ఉన్నాడు, వీళ్ళు కూడా అంత స్ట్రాంగ్గా ఉండడానికి తను ట్రై చేశాడు. తన లోపల ఎంత పెయిన్ ఉన్నా కూడా. సో ఆ సీజన్ ది బెస్ట్ సీజన్. సోనియా వాగిన వాగుడైతే ఇంకా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో నాగార్జున గారు హోస్టింగ్ విషయంలో పర్ఫెక్ట్ అని చెప్పి అందరూ అనుకుంటాము. సో ఆయన పైన ఈ కమెంట్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది సోనియానే మాట్లాడాలి. ఏమో మరి ఆ పిల్లకే తెలియాలి అంత అవసరం ఏమొచ్చిందో. అవును, అది ఇన్ని రోజుల తర్వాత సంబంధమే లేదు, అసలు సంబంధమే లేదు. అది అయిపోయి కూడా చాలా రోజులేదు. ఇదొకటి ఉంటుందమ్మా, వీళ్ళకి షో అయిపోయిన వెంటనే పేమెంట్లు ఇవ్వరంట, కొంచెం టైం పడుద్దంటగా, నాకు తెలియదు. అంటే పల్లవి ప్రశాంత్కి ఆ నెక్లెస్ ఒకటి గిఫ్ట్ వచ్చింది అప్పుడు, అది మొన్న ఎప్పుడో ఇచ్చారు, నాకు అది వచ్చింది అని చూపించుకున్నాడు ఆ పిల్లోడు. అప్పుడెప్పుడో గెలిచింది, ఇప్పుడు ఇచ్చారండి. వీళ్ళు కారు బంగ్లా ఇస్తారు కదా, షో అయిన వెంటనే నీకు ఇచ్చేసి బాయ్ అని చెప్పరంట. ఒక టైం పీరియడ్ అనేది ఉంటుంది. మేబీ ఆ పేమెంట్ ఏదో గిఫ్ట్ ఇప్పుడు వచ్చి ఉంటుంది ఈవిడికి, సడన్ గా గుర్తొచ్చి చెప్పిందో, లేదా ఏదైనా సీజన్లో కామెంట్ కానీ ఇంకెవరైనా ఏదైనా చేస్తున్నదో చెప్పచ్చు. ఓకే, థ్యాంక్ యూ.